హాయ్ అండి అందరికి. సో మీరు రీసెంట్ గా చూసే ఉంటారు, లైక్ వాక్ బోర్డ్ గురించి చాలా గొడవలు అవుతున్నాయి. రీసెంట్ గా కొన్ని మర్డర్స్ కూడా జరిగాయి, లైక్ మనకి నార్త్ సైడ్ అంతా కూడా. సో అసలు వాక్ బోర్డ్ అంటే ఏంటి, అసలు మోడీ గారు ఏం చేంజెస్ తీసుకొచ్చారు వాక్ బోర్డ్ లో, అసలు ఎందుకు ఇంత గొడవలు జరుగుతున్నాయి, ఏదో ముస్లిమ్స్ అంతా కూడా అపోజిషన్ లో జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో దాని గురించి ఏదో మనం డిస్కస్ చేద్దాం. సోది లేకుండా ఏం లేకుండా మొత్తం డైరెక్ట్ పాయింట్ అయితే వచ్చేస్తాను. సో వాక్ బోర్డ్ అనేది ఇప్పుడంటే మన నెహ్రూ గారు ఉన్నారు కదా, సో ఆ టైంలో అయితే ఆయన తీసుకొచ్చారు ఫస్ట్ టైం వాక్ బోర్డ్ ని. అసలు వాక్ బోర్డ్ అంటే ఏంటంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో పార్టిషన్ జరిగింది కదా, లైక్ పాకిస్తాన్కి అలాగే మన ఇండియాకి కూడా. సో అప్పుడు ఏం చెప్పారంటే, పాకిస్తాన్ వాళ్ళని పాకిస్తాన్లోకి ఇష్టమైతే వెళ్ళొచ్చు అని చెప్పారు, ఒకరు ఉండాలనుకునే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేశారు. సో కొంతమంది అయితే వెళ్ళిపోయారు అక్కడికి. సో వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా, ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఏంటంటే ఈ వాక్ బోర్డుకి కింద రావాలని చెప్పేసి అప్పట్లో నెహ్రూ గారు అయితే చెప్పారు దాని గురించి. సో ఆ విధంగా ఏంటంటే చాలా వరకు ప్రాపర్టీస్ అన్ని కూడా లైక్ వాక్ బోర్డు కిందకి వచ్చేసాయి. ఇంకా అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా వచ్చాయంటే, ఇప్పుడు ఇన్ కేసు ఎవరైనా ముస్లిమ్స్ కి వాళ్ళు ఏదన్నా వాక్ బోర్డుకి ఇచ్చారనుకున్నప్పుడు వాళ్ళ ఆస్తి పరంగా కానీ, సో వాళ్ళైతే ఆ వాక్ బోర్డుకి అనేది ఇచ్చేయచ్చు వాళ్ళ ఆస్తిని వాళ్ళకి ఇష్టపూర్వకంగా. తర్వాత నెహ్రూ గారు తర్వాత మనకి పివి నరసింహారావు గారు అయితే మనకి పవర్లోకి వచ్చారు. సో ఆయన ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ కానీ కొన్ని రూల్స్ ఇంకా ఎక్కువ కూడా తీసుకొచ్చారనమాట. ఏంటంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి వాక్ బోర్డులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అనేది జరగకూడదు. వాక్ బోర్డు ఏదైనా కానీ ప్రాపర్టీ మాదనుకున్నప్పుడు లైక్ అదైతే వాక్ బోర్డు కిందకే వచ్చారని చెప్పేసి చెప్పారు. ఇంకోటి ఏంటంటే వాక్ బోర్డులో మొత్తం కూడా ఏంటంటే మొత్తం ముస్లిమ్సే ఉన్నారు, ఎవరు కూడా నాన్ ముస్లిం అయితే లేరు. ఇంకొకటి, మనం ఎవరికి కూడా కంప్లైంట్ చేయలేము. వాక్ బోర్డు ఇది మాదన్నప్పుడు మనం డైరెక్ట్ గా వాక్ బోర్డుతోనే మనము, వాళ్ళకే కోర్టు ఉంటుంది, వాళ్ళ ఆ కోర్టులో కూడా ఏంటంటే అందరు కూడా ముస్లిమ్సే ఉంటారు. సో వాళ్ళు మనకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మాకు వాక్కు సంబంధించిన ఆస్తి అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇది మాకు సంబంధించిన ఆస్తి, ఇది వాక్ బోర్డుకి సంబంధించిన ఆస్తి కాదు అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. మనం కూడా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయలేము. ఇది ఒకటి. సో దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఇట్లా చాలా చట్టాలు రావడం వల్ల వాక్ బోర్డు అనేది ఇంకా తీవ్రంగా రెచ్చిపోవడం అనేది జరిగింది. ఇలా అంటే దొరికిన ఆస్తులన్నీ కూడా సరే వాక్ బోర్డుకి వచ్చే వాక్ బోర్డుకి సంబంధించినవని చెప్పేసి ఆ ఆస్తులన్నీ కూడా అక్రమంగా కబ్జా చేసేవాళ్ళు. ఈవెన్ మన హిందూ టెంపుల్స్ కానీ, అలాగే ఈవెన్ హిందూస్ ల్యాండ్స్ కూడా సరే వాళ్ళు ఆక్రమించేసేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హిందూనే ఉండాలనుకోండి, ఎక్కడ నుండి సరే ఒక ముస్లిం నుండి ఒక ల్యాండ్ కొన్నారనుకుందాం ఫర్ సపోజ్, అప్పుడు ప్రీవియస్ గా అయితే అది ముస్లిం దగ్గరే ఉంది కదా. సో ఇప్పుడు వాక్ బోర్డు వచ్చేసి ఆ ల్యాండ్ మాదే అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకంటే అప్పటి వరకు లైక్ మనం ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తానికి లేదు, ఏం లేదు, మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట ఇది మా ల్యాండ్ అని చెప్పేసి. సో అదొకటి. సో ఇలాంటి చాలా సన్నివేశాలు జరిగాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరే ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు ముస్లిం దగ్గర నుండి. సో ఇప్పుడు వాక్ బోర్డు వచ్చేసి ఈ ల్యాండ్ మాకు సంబంధించింది అని చెప్పేసి కబ్జా చేసేస్తే మీరు ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు చెప్పండి. ఇలా చాలా దోపిడీలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్పారు దానిలో. సో ఇవన్నీ తీసుకొని గ్యాదర్ చేసుకుని ఈ పాయింట్స్ గురించి మోడీ గవర్నమెంట్ అనేది ఒక మంచి చట్టం అనేది తీసుకొని వచ్చింది. సో ఇది కూడా యాక్చువల్ ఏంటంటే ముస్లిమ్స్ కి ఎక్కడ కూడా అపోజిషన్ అయితే నాకైతే అనిపించలేదు. కానీ ఈ అపోజిషన్ పార్టీస్ వచ్చేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి ఇవి అపోజిషన్ చేస్తున్నారు అనమాట. ఇవి ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయి, వీటి వల్ల ముస్లిమ్స్ నష్టపోతారు, ముస్లిమ్స్ కి చాలా నష్టం జరుగుతుందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంతవరకు గొడవలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ గొడవలు జరగాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, కానీ ఈ అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళ ఈ గొడవలన్నీ కూడా చెలరేపడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళే కారణం అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ మోడీ గవర్నమెంట్ అసలు ఏం రూల్స్ తీసుకొచ్చింది, అసలు అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, వాటి వల్ల ముస్లిమ్స్ కి ఎలాంటి ప్లస్ అవబోతుంది, అలాగే మన హిందూస్ కి ఎలా ప్లస్ అవబోతుంది అని చెప్పేసి నేను చెప్తానంటే, హిందూస్ అంటానని కాదు, లైక్ అందరికి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాం, మన వేరే వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ పర్చేస్ చేసినప్పుడు ఒక ముస్లిం దగ్గర నుండి లైక్ మనకి ఎలా ప్లస్ అవుతుంది అని చెప్పేసి అది కూడా చెప్తాను యాక్చువల్లీ. సో 5 పాయింట్స్ అయితే ఉన్నాయి మొత్తం ఈ బిల్లులో వచ్చేసి. సో ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ గా చెప్పాను కదా నేను ఒక పాయింట్, వాక్ బోర్డు మన దగ్గరకు వచ్చేసి ఈ బిల్లు ఈ ల్యాండ్ మాదని చెప్పేసి కబ్జా చేసుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తే గవర్నమెంట్ ఆఫీస్లో ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేము, అలాగే మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి ఈ ల్యాండ్ వాక్ బోర్డు సంబంధించింది కాదు మాది అని చెప్పేసి. కానీ ఇప్పుడైతే అలా లేదనమాట. ఇన్ కేసు వాక్ బోర్డు వచ్చి ఈ ల్యాండ్ మాది అని అడిగినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి రీచ్ అవుట్ అవ్వాలి. ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించినది, ఇది వాక్ బోర్డుకి సంబంధించిందా లేకపోతే ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించింది అని చెప్పేసి ఆ కలెక్టర్ అనేవాడు డిసైడ్ చేస్తారనమాట. సో ఇదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మోడీ గారు చెప్పింది, ఈ వాక్ బోర్డు నేను చెప్పాను కదా యాక్చువల్లీ చాలా హిందూ టెంపుల్స్ కానీ ఇలా ల్యాండ్స్ అన్ని కూడా చాలా వరకు కబ్జా చేస్తామని చెప్పేసి. ఈవెన్ ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఏదైనా హిందూస్ కి గవర్నమెంట్ కి సంబంధించిన హిందూస్ కి సంబంధించిన టెంపుల్స్ కానీ, ల్యాండ్స్ కి సంబంధించిన గవర్నమెంట్స్ కి సంబంధించిన ల్యాండ్స్ కానీ ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ చేయాలని చెప్పేసి అయితే మోడీ గారు చెప్పారు. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పారు కదా, అంటే వాక్ బోర్డు ఏదైనా కబ్జా చేస్తున్నప్పుడు. ఇప్పటి నుండి ఏంటంటే ఎవరైనా ఇన్ కేసు వాక్ వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ గా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. సుప్రీంకోర్టులోకి వెళ్ళి మనం కేసు అయితే ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు గవర్నమెంట్ అనేది అందులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే వాక్ బోర్డు తీర్పు అనేది ఫైనలైజ్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనం కూడా డిసిషన్ తీసుకుందానికి ఉంటుంది అనమాట.
ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే వాక్ బోర్డులో ఏంటంటే మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఇప్పటి నుండి ఏంటంటే అట్లీస్ట్ 2 నాన్ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఆ బోర్డులో ఉండాలని చెప్పేసి అయితే చెప్పారు. సో అదొక పాయింట్. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాక్ బోర్డుకి సంబంధించిన అకౌంట్స్ కానీ అలాగే డాక్యుమెంట్స్ కానీ ఇంకా ఏమైనా ఇతర మానిటరీకి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే ఇప్పటి నుండి మనకు గవర్నమెంట్కి ప్రతిదీ కూడా చూపించాలని చెప్పేసి ఈ బిల్లులు అయితే మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. రీసెంట్గా మనం చెక్ చేసినట్టయితే లైక్ దాని ప్రాపర్టీస్ అనేది ఆల్మోస్ట్ 9 లక్షల ఎకరాల ల్యాండ్ అనేది లైక్ వాక్ కి సంబంధించినది ఉంది. ఫస్ట్ ప్లేస్ లో అయితే మనకి అంటే గవర్నమెంట్ కోసం అని చెప్పేసి కేటగిరీస్ అని చెప్పేసి పెట్టింటారు కదా ల్యాండ్ గవర్నమెంట్ వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ కి, అలాగే సెకండ్ వచ్చేసి రైల్వేస్ కి, ఇంకా థర్డ్ పొజిషన్ వచ్చేసి ఇప్పుడు మన ఈ వాకే ఉందన్నమాట. సో ఇంత ల్యాండ్ ఎలా వచ్చింది, అసలు వాక్కి అంత ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి గవర్నమెంట్ అంతా ఆరాధిస్తే ఏంటంటే చాలా మంది బాధితులు ఉన్నారనమాట. అక్రమంగా వాళ్ళను బాధించి వాళ్ళని ఏడిపించి సో ఇలా అక్రమంగా సంపాదించిందంతా కూడా వాక్ అనేది. సో ఇందులో ఎందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చేసి ఎందుకు గొడవ చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అపోజిషన్ వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలన్నమాట సాక్ అనేది. సో అప్పుడే వాళ్ళకి ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఎందుకంటే అలాగే అసలు ముస్లిం కమ్యూనిటీ అనేది ఇండియాలో థర్డ్ బిగ్గెస్ట్ కమ్యూనిటీ అనుకుంటే. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఏంటంటే ఈ అపోజిషన్ పార్టీస్కి వస్తుంది. సో కాంగ్రెస్ అందుకని చెప్పేసి ఇలా గొడవ చేస్తుంది అనమాట. ఇలా ఎందుకు చేస్తారు, ముస్లిమ్స్ నష్టపోతున్నారు అని చెప్పేసి. యాక్చువల్ అక్కడ ముస్లిమ్స్ అయితే ఎవరు నష్టపోవట్లేదు. సో ఇప్పుడు మనం చెక్ చేసామంటే మనకి ఇప్పుడు తెలంగాణలో కానీ ఇక్కడ మన ఇండియాలోనే చూసుకుందాం. యాక్చువల్లీ చాలా మంది ముస్లిమ్స్ ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకోవడం కానీ వాళ్ళు ఇలా ఉండిపోతారు. కానీ చిల్డ్రన్స్ మాత్రం చాలా మంది చిల్డ్రన్స్ ఉంటారు, అలా ఉంటారు అన్నమాట. కానీ వాళ్ళకి ఆస్తులు మాత్రం ఏమి ఉండవు. సో అవన్నీ మనము తిరిగి చూసుకుంటే ఏమవుతుందంటే ఈ వాక్ అనేది లైక్ వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తి కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఏంటంటే అదంతా కబ్జా చేసుకుంటుంది అనమాట. అలాగే ఇప్పుడు ఈవెన్ ఇన్ కేసు ఇప్పుడు వాళ్ళ తాతల ముత్తాతల ఆస్తి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరన్నా ఇప్పుడున్న గ్రాండ్ చైల్డ్ కానీ అతను ఆ ల్యాండ్ తీసుకెళ్లి అమ్ముకుందాం అనుకున్నా కానీ సరే, అది ఇంకా ఒకవేళ వాక్ బోర్డు కింద ఉంది అనుకున్నాము, అది వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి కబ్జా చేసే అవసరం ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వచ్చేసి ఒకవేళ మేబీ పాకిస్తాన్కి మూవ్ అయిపోయిండొచ్చు. కానీ ఈ పిల్లడు ఇప్పుడు వచ్చి మనకు కేసు పెట్టచ్చు అనమాట, ఇది నా ల్యాండ్, నాకు సంబంధించిన ల్యాండ్ ఇదని చెప్పేసి. కానీ అక్కడ కుదరదు అనమాట, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాక్ అనేది అక్కడ ఆక్రమించుకుంది కాబట్టి. సో అక్కడ నో కేసు అనమాట. సో ఈ విధంగా అనేది ఏంటంటే ఇక్కడ చాలా మంది నష్టపోయారు. ఈవెన్ ముస్లిమ్స్ అనే కాదు, చాలా మంది నష్టపోయారు అనమాట. సో దీనివల్ల ఈవెన్ హిందూ టెంపుల్స్ కానీ, హిందూ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నష్టపోయాయి. ఈవెన్ మనం చెక్ చేసుకుంటే ప్రీవియస్ గా లైక్ ఢిల్లీలో ఉన్న ఆల్మోస్ట్ 123 గవర్నమెంట్ ప్రాపర్టీస్ అనేవి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాకక్ అనే వాళ్ళు ఇచ్చేసారనమాట. ఐ మీన్ వాకక్ ఇచ్చేసారనమాట ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది. సో ఇలా పెద్ద పెద్ద మాఫియాలు అనేవి జరిగాయి అక్కడ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ జనాలు ఇదే అంటారు అనమాట, ఏమని కాంగ్రెస్ ఒక రిలీజియస్ కి సంబంధించిన ఒక రిలీజియస్ కి మాత్రమే లైక్ సపోర్ట్ చేస్తుంది, ఇలా మత భేదాలు ఎక్కువ పెంచుతుందని చెప్పేసి. సో అందుకే వాళ్ళు ఇలా ఉండిపోయారు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఏంటంటే అందరికి సమన్యాయం జరగాలని చెప్పేసి సో అందుకే ఈ బిల్ అయితే తీసుకొచ్చారు. సో నాకైతే ఇందులో అయితే ఎక్కడ కూడా కరెక్ట్ అనిపిస్తుంది, ఎక్కడ కూడా తప్పైతే అనిపించట్లేదు. నాకైతే మొత్తం కూడా కరెక్ట్ గానే ఉంది. కానీ ఇది అపోజిషన్ లీడర్స్ మాత్రం లైక్ వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పేసి వాళ్ళకి కన్వీనియంట్ గా తీసుకుంటున్నారు. సో ఇది వాక్ గురించి అయితే మొత్తం కూడా లైక్ సో వాక్ బోర్డ్ అనేది. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేషన్ కొంచెం ప్రొవైడ్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేసు మీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.